నా పేరు గంజి వేణుగోపాల్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ వేదిక అధ్యక్షుడిని. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. మేము 2015 నుంచి కూడా చెప్పడం జరుగుతుంది, రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తేవాలి, ఈ ప్రైవేట్ స్కూల్లో ఒక ఆగడాలని అరికట్టాలి. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము ఇప్పుడు రానున్నటువంటి ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమవుతుంది. ఈ ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ఒక పకడ్బందీగా ఈ యొక్క చట్టాన్ని అమలుపరిచినట్టయితే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లిదండ్రులకు కొద్దిగా ఊరట కలిగించినట్టు వాళ్ళు అవుతారు. ఆ రోజు తిరుపతిరావు కమిషన్ ఏర్పడ్డప్పుడు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచుతున్నాయని ఒక నివేదిక సమర్పించినప్పుడు ఏవైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు అన్నీ కూడా ఆన్లైన్లో తన యొక్క వివరాలను నమోదు చేయాలి, ఏ ప్రైవేట్ పాఠశాలలు ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నాయని ప్రకటించినప్పుడు అప్పుడు ఆ ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం అవి ఆన్లైన్లో నమోదు చేయకపోవడం వల్ల ఆ ఒక తిరుపతిరావు కమిషన్ ఒక నిర్ణయాన్ని కొద్దిగా వాయిదా వేయడం జరిగింది. ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఒక తల్లిదండ్రుల పక్షాన నిలబడి రానున్నటువంటి ఎడ్యుకేషన్ ఇయర్ ప్రారంభమయ్యే లోపల ఈ ఫీజు నియంత్రణ చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్టయితే తల్లిదండ్రులకు ఒక ఊరట కలుగుతుందని మేము తెలియజేస్తున్నాము. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. తెలంగాణలో చాలా మటుకు ఎమ్మెల్యేలది, ఎంపీలది, ఎమ్మెల్సీలది ఉన్నది. కానీ వాళ్ళు ఉన్నటువంటి దాంట్లో ఏదో విద్యా హక్కు చట్టం ప్రకారం 1982 ఏ చట్టం అయితే వచ్చిందో దాన్ని ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా అమలు చేస్తలేదు. కానీ ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్ ఇచ్చినప్పుడు 100 మందికి అడ్మిషన్ తీసుకుంటే 30 మందికి ఫ్రీగా ఇవ్వాలి. కానీ అడ్మిషన్లో కూడా ఎలాంటి డబ్బులు తీసుకోదు, అడ్మిషన్లో కూడా డబ్బులు తీసుకుంటారు వీళ్ళు. కాబట్టి 46 జీవోను ఎప్పుడు కూడా అమలు చేస్తలేరు. 46 జీవో ఏం చెప్తుంది, ప్రైవేట్ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తే పిల్లల తల్లిదండ్రుల యొక్క సమావేశం ఏర్పాటు చేసి ఎస్ఎంసీ కమిటీ అనేది ఏర్పాటు చేస్తే అందులో అన్నీ తెలుస్తున్నాయి. ఎందుకంటే స్కూల్లో మౌలిక వసతులు ఉన్నాయా లేవా, మౌలిక వసతులు ఉన్నాయి, పిల్లలకు స్టడీ ఎంతవరకు బాగుంటుంది అనేది ఉద్దేశము ఎస్ఎంసీ కమిటీ. కానీ ప్రైవేట్ స్కూల్ యజమానులు మాత్రం అది చేయకుండా ఇష్టారాజ్యంగా వాళ్ళు ఫీజులు పెంచుతున్నారు. ఎవరినో ఒకరిని చదువురాని వాళ్ళని తల్లిదండ్రులను తీసుకొని సంతకం పెట్టించుకొని కమిటీ అయిపోయిందని చెప్పేసి ప్రభుత్వానికి తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. కాబట్టి ఈ తప్పుడు నివేదికలు పక్కన పెట్టేసి 46 జీవోని వెంటనే అమలు చేయాలి. ఒకవేళ అమలు చేయలేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక రకాలుగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. Terima kasih.